హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటా. నేను ఈ రోజు వచ్చి ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేస్తాము. ఇన్స్టెంట్ హెయిర్ డై అంటే ఒక సెకండ్ లో మన ఎంట్రుకలకి రాసేసి అప్పటికప్పుడే మనం బయలుదేరవచ్చు మా. దానికి దా ఇన్స్టెంట్ హెయిర్ డై అని చెప్తా ఉంటాము. ఒకేసారి గబానేసి ఒక డబ్బాలో వేసుకున్నామంటే ఒక సెకండ్ లో ఎంట్రుకలంతా ఫుల్ గా రాసుకునేసి అప్పటికప్పుడే మనం బయట బయలుదేరవచ్చును. ఆ పొడి అప్పటికప్పుడే వేసుకునే వల్ల మనకు టైం మిగతా అవుతుంది. మనం వేరే ఇది కెమికల్ అవి ఇవంతా పూసి అదంతా నాని చాలా సేపు అవుతుంది కదా, అదంతా లేట్ అవుతుంది కదమ్మా. ఇది చేతిలో ఉన్నదంటే బయట దిడీర్ను మనం బయట పోవాలనుకుంటే టక్కునేసి ఒక సెకండ్ లో దీన్ని వేసి కలిపి మనం ఎక్కడెక్కడ తెల్లంటికలు ఉండదో అక్కడంతా మనం రాసుకునేసి అప్పటికప్పుడే బయలుదేరవచ్చునమ్మా. అదే ఇన్స్టెంట్ హెయిర్ డై మా. స్టవ్ ముట్టించుకున్నామమ్మా, ఇనుము బాండలు పెట్టుకున్నాము. దాంట్లో వచ్చి ఇప్పుడు ఆవాలు వేసుకుంటా ఉన్నాము. ఆవాళ్ళు బాగా వేగాలమ్మా. నూనె దాంట్లో నుంచి వచ్చేంత వరకు ఎంచాలమ్మా, బాగా ఎంచాల. ఆవాలు వచ్చి మీకు ఎంటుకలకి చాలా మంచిది. ఎంటుకలకి నల్లపడేదానికి నిండా దాది వచ్చి బెనిఫిట్ ఉండదు, దాంట్లో చాలా ఉండదు. అలా ఆవాలు బాగా వేయించుకోవాలా. ఇంకొక వస్తువు మళ్ళీ వేస్తాం. ఫస్ట్ ఇది వేయించి ఎత్తుకునేసి మళ్ళీ ఇంకొక వస్తువు వేయించుతాము. ఇది బాగా నల్లగా వేయించాలమ్మా. అయితే సిమ్ములగా పెట్టుండాము, సిమ్ములో పెట్టిదాము అన్ని చెయ్యాలా వేయించేది. ఇది వేగాలమ్మా బాగా. ఆవాలు వేగని ఇప్పుడు కాలేజ్ పిల్లకాయలంతా ఉంటారు కదమ్మా, వాళ్ళంతా హాస్టల్లో ఉంటారు. ఇప్పుడు ఉండే చిన్న బిడ్డలకి చిన్న వయసులోనే తెల్లంటికలు వచ్చేస్తా ఉంది. వాళ్ళకి దాంతోనే కాలేజీ పోవాలంటే అది కష్టంగా ఉంటది కదా. దానివల్ల ఈ మాదిరిగా ఇన్స్టెంట్ హెయిర్ డై పొడి వచ్చి మీరు రెడీ చేసి డబ్బాలో ఇచ్చేసినారంటే వాళ్ళకి అప్పటికప్పుడే ఒక సెకండ్ లో దాన్ని కలిపి దాన్ని పూసుకొనేసి వాళ్ళు క్లాస్ కి పోవచ్చు. కాలేజ్ మాత్రం లేదు మా, ఇప్పుడంతా వచ్చి చిన్న చిన్న పిల్లకాయలు, ఆడపిల్లకాయలు, మా పిల్లకాయలు అందరికీ ఐటీలో పని దొరికిపోతా ఉంది. వాళ్ళంతా వేరే వేరే ఊర్లో పోతారు, అక్కడ హాస్టల్లో ఉంటారు. వాళ్ళకి ఇదే ప్రశ్నగా ఉండు. మీకు తెల్లంటికలు ఉంటది, వాళ్ళకి తెల్లంటికలతో బయట పోయి కష్టంగా ఉంటది. వాళ్ళు కూడా ఇదే మరిగా డబ్బాలో ఇన్స్టెంట్ హెయిర్ డైని మీరు ఇదే మరి రెడీ చేసి ఇచ్చేసినారంటే డబ్బాలో పెట్టుకొని ఒక సెకండ్ లో కలిపి వాళ్ళు ఎక్కడెక్కడ తెల్లంటికలు ఉంటారో అది రెడీ అయిపోయేటప్పుడు పూసుకొని పోవచ్చు అమ్మా. దానికి ఇన్స్టెంట్ హెయిర్ డైకి ఇది చాలా బాగుంటది. ఇది రెడీ చేయండి. ఇది చూడండి, ఆవాలు చిటపట్టన ఆడుతా ఉంది, బాగా చిటపట ఆడి నల్లగా అయిపోతుంది మా. దాంట్లో నుంచి ఒక నూనె మాదిరి వస్తుంది. ఆ నూనె వచ్చేంత వరకు ఎంచాలి మనం. ఈ చిటపట ఆడి నిలిచినాకదా నూనె వచ్చేట్టుగా వచ్చును మీకు. బాగా ఇది అవ్వాలా, నూనె వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మా, ఎంత నల్లగా అయిపోయింది. పొగగా ఉండే వల్ల మీకు తెలుస్తా ఉంది. నేను స్పూన్ లో తెలుస్తా ఉంచండి, నేను నూనెగా తెలుస్తా ఉంది చూస్తారా. ఈ మాదిరిగా అతుక్కొని నూనెగా వచ్చేంత వరకు మీరు బాగా ఎంచాలమ్మా. స్టవ్ ఆర్పేస్తాము, ఇది కొంచెం ఆరని. మరి దీన్ని ఒక తట్టలో ఎత్తి పెట్టుకుంటాము. తట్టలో ఎత్తి పెట్టుకునేసి ఇంకొక వస్తువు ఉండదు, అది వేసి దాన్ని ఎంచాలా. అది చూపిస్తాను మీకు. చూడండి, ఆయిల్ తెలుస్తా ఉంది చూస్తారా. బాండల్లోనే లైట్ గా వేరే అతుక్కొని ఉండదండి అంతదమ్మా. ఇంకొక వస్తువు చూడండి, ఇంకొక వస్తువు ఏం లేదుమా, కొబ్బరి టెంకాయ అంటారు కదా, అది టెంకాయని తురుముకోవాలా. ఆ తురుము ఎత్తి దాంట్లో వేసుకొని వేయించాలమ్మా. అంతదమ్మా. ఆవాలు వేయించి ఎత్తుకున్నాము. ఇప్పుడు వచ్చి టెంకాయ వచ్చి తురుముకొని దాన్ని వేయించుతా ఉంటాం. ఇది బాగా వేగాలమ్మా. ఇది కూడా అదే మరిదా బాగా వేగాల. వేగేంత వరకు మనం చూస్తూ ఉంటాం. టెంకాయ మంచిదిదా, టెంకాయ పాలలోనే మనం తల వచ్చి పులుముకుంటారు. టెంకాయలో నూరి అది కూడా పెట్టుకుంటారు, ఎందుకంటే షైనింగ్ అవుతుంది ఎంటుకలు అనేసి. టెంకాయ పాలను కూడా అదే మరి కదా. దాని టెంకాయల నుంచి టెంకాయ నూనె వస్తుంది. ఆ టెంకాయ నూనె మనకు చాలా మంచిది కదా. కేరళ వాళ్ళంతా ఏం చేస్తారు, అన్ని టెంకాయలలోనే చేస్తారు. బాగా ఎంటుకలు షైనింగ్ గా బాగుంటది కదా. ఆ మరిగే టెంకాయలో మనం ఇది వచ్చి మనం ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేస్తాము. ఇప్పుడు ఇది కూడా మీకు ఎంటుకల్లో బాగా పట్టుకుంటది, బాగుంటది మా. టెంకాయ నల్లగా నూనె వదిలేట్టుగా వస్తా ఉంది చూస్తురా. ఈ మరి బాగా నలుపుగా అయ్యేంత వరకు ఎంచాలమ్మా.
మనము రెడీ చేసుకోవచ్చు మా, బిడ్డలకి కాదు మనం కూడా రెడీ చేసుకోవచ్చు. ఎంటుకలు తెల్లగా ఉంటది. ఇప్పుడు మనం ఒక పెళ్లికి పోవాలా, ఒక 15 రోజులు ఉండాలంటే పోయేటప్పుడు మనం పెట్టుకొని పోతే కూడా ఆడ పోయినాక ఒక వారం తర్వాత తిరిగి తెల్లంటుకలంతా తెలవని ఆరంభిస్తుంది. ఆ తెలిసేటప్పుడు మనం ఈ పొడి మనం రెడీగా చేతిలో పెట్టుకోమన్నా అంటే మన అప్పటికప్పుడే ఒక సెకండ్ లో కలిపి గబగబని మనం పూసుకుని వచ్చింది తల్లో. చూడండి మా, టెంకాయ ఎట్ట నల్లగా అయిపోయింది, దాని నుంచి ఎంత నూనెగా వస్తాం చూస్తారా, ఆ బాండలే నూనెగా అయిపోయింది చూస్తారా. ఇప్పుడు దీన్ని వచ్చి ఆరబెట్టాలమ్మా. దీన్ని కొంచెం ఆరని మనం దీనికి ముందు ఆవాలు వేయించి పెట్టుకుంటాము, అది ఆరుతా ఉంది. ఈ టెంకాయ రెండు చేరి ఒకటిగా ఆరనిమా. ఆరినాక నేను చూపిస్తాను మీకు. మా ఇది బాగా ఆరిపోయింది మా. ఇప్పుడు దీన్ని వచ్చి మనం మిక్సీకి వేసుకొని వస్తామమ్మా. బాగా ఆరిపోయింది చూడండి. ఇన్స్టంట్ హెయిర్ డైకి మనం పొడికి రెడీ చేసినాం కదా, ఆవాలు టెంకాయ ఈ రెండు ఇది బాగా ఆరిపోయింది. ఆరినాక మనం మిక్సీకి వేసుకోవాలా. మిక్సీకి వేసుకుంటాము. మరి ఇది మిక్సీ జార్కి వేస్తా ఉంటాము. ఇది వచ్చి జల్లిచ్చినంత మాలదుమా. దానివల్ల మనం నూరేటప్పుడే బాగా నైస్గా నూరుకోవాలా. నైస్గా నూరుకుంటేదా మనకు వచ్చి అది వచ్చి హెయిర్ డైకి వచ్చి మనం కలిపి పూసేదానికి బాగుంటది. నైస్గా ఇన్స్టెంట్ హెయిర్ డై కలిపేటప్పుడు మనకు తిప్పిగా లేకుండా నైస్గా ఉంటే మీకు పూసేదానికి బాగుంటది. చూడండి, ఇది నలిపేటప్పుడే చూస్తారా ఎట్టుండది తెలుస్తా ఉందా చేతిలో మీకు. ఇది మిక్సీకి వేసుకునేసి మీకు తిరిగి చూపిస్తాము. అది వచ్చి మిక్సీ వేసుకొని వచ్చేసినాము. ఇక్కడ చూడండి, ఇన్స్టెంట్ హెయిర్ టైప్ పొడి రెడీ చేసినాం కదా, దాన్ని వచ్చి మిక్సీలో వేసుకొని వచ్చి ఉంటాము. ఇది వచ్చి మనం వేరే ఏమి పొయ్యాల్సిన పనే లేదు మా. టెంకాయ నూనె ఇది కలపాల్సిన పనే లేదు. ఇది చూడండి మా, దీంట్లో ఎత్తి వేసి చూపిస్తాము. ఇది దీంట్లో ఇప్పుడు మేము ఏం టెంకాయ నూనె ఆలివేరా జెల్లో మేము ఏం వేయలేదు మా. ఆ రెండు ఆవాలు టెంకాయ ఆ రెండు మాత్రం నూరిందిదా మా. ఇప్పుడే ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ అయిపోయింది చూడండి మా. ఎట్ట ఉండదు చూస్తారా నల్లగా, ఎంత పొడి నైస్గా పొడి చేసుకోవాలమ్మా. దీన్ని ఇప్పుడు మన చేతిలో ఎత్తి అట్టనే ఆ తెల్లెంటికల్లో అట్టనే మనం వచ్చి అప్లై చేసుకోవచ్చు మా. ఆడాడ తెల్లెంటికలు తెలుస్తా ఉందో ఆడంతా ఈ వేళ్ళలో ఎత్తి 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 బాగా పూసుకోవాలమ్మా. పూసుకునేసి దువ్విన పెట్టి దువ్వేవాళ్ళ. దువ్వేస్తే మీకు ఏదన్నా లైట్ గా ఒక పొడి రెండు పొడి అట్ట పొడి గిడి ఉంటే కూడా మీకు 1 2 ఉంటే కూడా మీకు అన్ని వచ్చేస్తుంది దువ్వినలో. మీకు నలుపు మాత్రం అట్టనే ఎంటుకల్లో బాగుండు మా. ఇది ఎంటుకలకి నలుపు మన దీంట్లోనే ఒక 2 స్పూన్ ఎత్తి తనిగా వేసుకొని మా దీని వచ్చి ఆయిల్ గా కూడా రెడీ చేసుకోవచ్చు మా. ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ గా కూడా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. దానికి ఆవాల నూనె ఉండదు చూస్తారా, ఆ ఆవాల నూనె దాంట్లో కొంచెం పోసి కలిపి ఈ ఆవాల నూనెని ఈ డైలో మనం పోసుకోవాలమ్మా. ఇప్పుడు ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోతుంది మా. ఈ నూనె పోసిన వల్ల మనకి ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ గా రెడీ అయిపోయింది. ఇది మంచి మనం రోజు సాయంత్రంలో మీరు పూసుకొని మీరు వచ్చి తలవాతలేసి తల స్నానం చేసుకోవచ్చు. లేదంటే వారానికి 2 రోజులు అన్న ఇది వేసుకునేసి మీరు తలకు పోసుకోండి. ఇది బాగుంటది. ఈ నలుపు మీకు ఎంటుకల్లో బాగా పడిందంటే ఎంటుకలు బాగా నల్లగా ఉంటది. దీనిలో టెంకాయ చేరిన వల్ల ఎంటుకలు పొడుగు వస్తుంది, షైనింగ్ వస్తుంది. ఆవాలు కూడా మీకు షైనింగ్ వస్తుంది మా. ఇప్పుడు వచ్చి మన ఆవాలు నూనె వేరే దాంట్లో పోస్తుంటాము. అన్ని చేరి ఇన్స్టెంట్ హెయిర్ ఆయిల్ డై ఆయిల్ మీకు రెడీ అయిపోయింది. ఇది మీరు వారంలో 1 రోజు 2 రోజులు కూడా మీరు వేసుకునేసి తలకు పోసుకునేవచ్చును. లేదంటే మీకు బాగా మాకు సెట్ అవుతుంది అనుకుంటే మీరు రోజు కూడా రాత్రిలో పూసుకునేసి తెల్లారితో స్నానం చేసుకోండి. ఇంకా ఎంటుకలు మీకు ఇంకా బాగుంటది మా. ఇది చూడండి, ఇది ఆయిల్ గాను రెడీ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ హెయిర్ డై గాను మీరు ఇది పొడిగా పెట్టుకోవచ్చు. రెండు మీకు వచ్చి యూసింగ్ 2 ఉండదు మా. దీంట్లోనే ఒక పొడి చేస్తే 2 చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ గాను రెడీ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ హెయిర్ డై పొడిగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మా. ఇది బాగుంటది, ఎంటుకలు బాగా షైనింగ్ ఉంటది, సాఫ్ట్ గాను వచ్చి మీకు తలకు పోసుకున్నారంటే మీకు ఎంటుకలు కూడా బాగుంటది. ఇది రెడీ చేయండి. ఇది 2 రెడీ చేసి చూడండి మా.
చూసేసి మీకు ఎట్ట రిజల్ట్ వచ్చిందో మీ కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో పట్టి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా. ఎవరు చేయనంటా ఉండారో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మా.